రే దీపక్, ఆ పూల కొండి తీసుకుని సరిగ్గా దాన్ని నెత్తి మీద వేసావంటే ఒకే దెబ్బకి ఇద్దరూ మటాష్ అయిపోతారు. అదెలా సాధ్యం మమ్మీ? మనమే చేసామని డౌట్ వస్తుంది కదా. అలా ఏమీ రాదు. ఇంతకు ముందు కూడా ఒకసారి మీ మావి మీద పడబోయింది. సమయానికి తప్పించుకున్నాడు. ఎవరు వేశారు, ఎలా పడింది అని ఆరా తీస్తే అదే పడినట్టు రుజువు అయింది. ఇప్పుడు ఈ పూలకుండి కూడా ఆ కోవలోనే పడుంటుంది అనుకుంటారు. సరే, గురి చూసి కరెక్ట్గా వేయి. మిస్ అయితే మనమే డేంజర్లో పడిపోతాం. నా గురి కంటే నా పగ ఇంకా బలమైంది. అస్సలు మిస్ అవ్వదు. మనిద్దరం ఒకేసారి కిందకి వెళ్తే అనుమానం వస్తుంది. ఏదైనా అటు ఇటు జరిగితే కవర్ చేయడానికి నేను కిందే ఉంటాను. నువ్వు జాగ్రత్త. అంటే ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉండవా మమ్మీ? రేయ్, ఇద్దరం ఇక్కడే ఉంటే ఇద్దరం బుక్ అయిపోతాం. నేను కిందుంటే కనీసం బయటపడే మార్గం ఉంటుంది. జాగ్రత్త. ఈ సంస్కృతి ఎన్నికల్లో విజయం సాధించింది ఎవరు అంటే తన ప్రత్యర్థి అయిన అతనిపై సూర్యప్రతాప్ 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కంగ్రాట్స్ అన్నయ్య. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ పెద్దనాన్న. థ్యాంక్ యూ మా. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. చూసావా తమ్ముడు, నేను చెప్పినట్టే గెలిచావు. నువ్విలాగే అంచెలంచెలుగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కంగ్రాచులేషన్స్. నీ చల్లని దీవెనలు ఎప్పుడు నా మీద ఉండాలక్క. సూర్యప్రతాప్ గారికి, సూర్యప్రతాప్ గారికి, సూర్యప్రతాప్ గారికి, సూర్యప్రతాప్ గారికి, సూర్యప్రతాప్ లైన్ లో గారికి, చూడండి. సూర్యప్రతాప్ గారికి, సూర్యప్రతాప్ గారికి, సూర్యప్రతాప్ గారికి. పెద్దయ్య, కార్యకర్తలందరూ బయట వెయిట్ చేస్తున్నారు. నా తమ్ముడు గెలవడంలో ఆ రాజుగాడు ఏం చేశాడు దీపక్? ఏమో మమ్మీ, మావయ్య మాత్రం ఆ రాజుగాడే ఎక్కువ కష్టపడ్డట్టు చెప్తున్నాడు. మావయ్య బాలకం చూస్తుంటే నెక్స్ట్ జనరేషన్ రాజకీయ వారసుడిగా ఆ రాజుగాడినే ప్రకటించేలా ఉన్నాడు. అంతదాకా రానివ్వకూడదు. ఏదో ఒకటి చేసి ఆ రాజుగాడిని ఇంట్లోంచి బయటికి గెంటేయాలి. అవును మమ్మీ, రోజు రోజుకి మన పరిస్థితి దారుణంగా మారిపోతుంది. దారులన్నీ ఒక్కొక్కటిగా మూసుకుపోతున్నాయి. రిజల్ట్ రాగానే మావయ్య DNA టెస్ట్కి రంగం సిద్ధం చేస్తాడు. అదే కనుక జరిగితే నా చాప్టర్ క్లోజ్. ఆ రూప్ మెడలో తాలి కడదాం అనుకుంటే ఎక్కడున్నాడో, అసలు ఉన్నాడో లేడో తెలియని నాన్నొచ్చి చెడగొట్టాడు. అవును, అది చాలదన్నట్టు ఆ విరూపక్షి బ్రతికే ఉంది. ఆ రోజు నేను హాస్పిటల్లో చూశానంటే నువ్వే చచ్చిపోయింది అని చెప్పి దాన్ని తప్పించావు. అన్నీ నీ కారణంగానే జరుగుతున్నాయి. నువ్వా మందారం విషయంలో కక్కుర్తి పడకుండా ఉండుంటే ఈ పాటికి నీకు రూపకి పెళ్లి చేసి ఎమ్మెల్యేగా పోటీ చేయించుండేదాన్ని. కాని నువ్వు మన జీవితాల్నే రిస్క్ లో పెట్టేశావు. కన్న పాపానికి నాకు తప్పట్లేదు. అయిపోయిందేదో అయిపోయింది మమ్మీ. ఇప్పుడు మందారం గురించి చర్చించుకునే సమయం లేదు. మన ముందు చాలా టాస్క్లున్నాయి, అవన్నీ క్లియర్ చేయాలి. అవును, ఎలాగైనా ఆ రాజుగాడిని ఈ ఇంట్లోంచి బయటికి పంపాలి. ఆ రూపని నువ్వు పెళ్లి చేసుకోవాలి. అదే DNA టెస్ట్ జరక్క ముందే చేసుకోవాలి. అంతకంటే ముందే ఆ విరూపాక్షి ఎక్కడుందో తెలుసుకోవాలి. లేదంటే అది ఈ ఇంటికొచ్చిందంటే ఆ మరుక్షణమే మనల్ని ఇంట్లోంచి మెడబట్టుకుని బయటికి గెంటేస్తారు. ఆ పూజారి దొరుకుంటే ఏదైనా క్లూ దొరుకుండేది మమ్మీ. ఆయన దొరకలేదు కదా. రే దీపక్, మమ్మీ, నేను ఆ రోజు హాస్పిటల్లో చూశానని చెప్పాను కదా. ఆ హాస్పిటల్ కి వెళ్తే ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరకచ్చు. థ్యాంక్ యూ అండి.
యా యా sure. అన్నయ్య ఇక్కడే ఉన్నారు. తప్పకుండా ఆయన వేరే We'll కాల్లో meet you ఉన్నారు. soon. ఇప్పుడే ఇస్తాను. యా అన్నయ్య ఆ. ఎమ్మెల్యే గోవర్ధన్ గారు. ఓ థ్యాంక్ యూ సో సుమా, మచ్ అండి. థ్యాంక్ యూ ఏంటది? సో మచ్. స్వీట్ వదినా, నేనిస్తానుండు. బాయ్ అండి. స్వీట్ తీసుకోండి. తమ్ముడు, ఆ, నేను చెప్పినట్టుగానే భారీ మెజారిటీతో గెలుపొందావు. ఇది ఈ రోజు మన ఇంట్లో మాత్రమే పండగ కాదు, మన నియోజకవర్గం మొత్తం పండగ చేసుకుంటున్న రోజు. ఈ ఆనంద సమయంలో ఈ స్వీట్ తిన్ తమ్ముడు. థ్యాంక్ యూ అక్క. అమ్మగారు, అమ్మగారు, ఏమైంది అమ్మగారు? అక్క మీరు గెలవాలని, గెలిచారనే మాట వినేంత వరకు పచ్చి మంచినీళ్ళు కూడా తాగకుండా ఉపవాసం ఉంటానని మొక్కుకుంది పెద్దనాన్న. నీళ్లు కూడా తాగకుండా ఉపవాసం ఏంటమ్మా? అలా చేయటం హెల్త్కి మంచిది కాదు. నాకు మా నాన్న కంటే నా హెల్త్ ముఖ్యం కాదు డాక్టర్. ఏమైంది తమ్ముడు? సుమా, బావగారు, రూప్ ఎక్కడుంది? రూప తన గదిలో ఉంది బావగారు. స్వీట్ తిన్ తమ్ముడు. సముద్రమెంత దాహమేస్తే వెతికెన ఊట బావినే, శిరస్సు వంచి శిఖర మంచు ముత్తిడె మట్టి నేలనే. మిమ్మల్ని చూస్తుంటే కొత్తగా కనిపిస్తున్నారు. న్యూ జాయినింగా సార్? అమ్మని, ఇదేదో కూపీలాగి నేను డాక్టర్ కాదని నిరూపించేలా ఉంది. ఏదో ఒకటి మేనేజ్ చేసి దీని నుంచి తప్పించుకోవాలి. యా ఈ రోజే కొత్తగా జాయిన్ అయ్యాను, అందుకే పేషెంట్స్ చెక్ చేస్తున్నా. ఓ ఓకే సార్, నేను మీతో పాటు ఉండి పేషెంట్స్ గురించి వివరిస్తాను. ఇదేంటి నాతో పాటు ఉంటానంటుంది? ఎలాగైనా దీన్ని వదిలించుకోవాలి. దొరికానంటే జైల్లో కూర్చొని చిప్పకూడు తినాలి. ఏంటి డాక్టర్ ఆలోచిస్తున్నారు? నేను జాయిన్ అయ్యి వచ్చి రాగానే ఇక్కడ ఒక అందమైన నర్సు ఉంటుంది, చాలా బాగుంటుంది అన్నారు. ఆవిడ మీరేనా? దీని మొహానికి సిగ్గు ఒకటి. వాళ్ళన్న మాటలకి తగ్గట్టే ఉన్నారు. థ్యాంక్ యూ డాక్టర్. వామ్మో, ఇప్పుడు గనక ఈ డాక్టర్కి నా మీద డౌట్ వచ్చిందంటే అట్టంగా చిక్కుకుపోతాను. ఇదంటే 2 బిస్కెట్లేగానే మనకు లొంగింది. అందరూ అలా ఉండాలని లేదుగా. విరూపాక్ష అత్తయ్య గురించి తెలుసుకోవాలంటే ఈ నర్సుని మచ్చిక చేసుకోవాలి. బ్యూటీ, మనం అలా సరదాగా క్యాంటీన్కి వెళ్తూ మాట్లాడుకుందామా? ఓకే డాక్టర్.
ఎక్కడికి వెళ్ళి ఉంటాడు రాజు? ఆ గోవిందు అలాంటోడు కాదమ్మాయి గారు. మనకెప్పటి నుంచో తెలుసు. చాలా నమ్మకస్తుడు కూడా. రాజు, డబ్బు దగ్గర ఎవరి బుద్ధి ఎలా మారుతుందో తెలియదు. డబ్బు ఎలాంటోడి బుద్ధినైనా మార్చేస్తుంది. బస్తీలోని ఆడవాళ్ళందరికీ అమ్మే ముందర పడింది. వాళ్ళందరూ అమ్మని నమ్మే డబ్బు కట్టారు. వాళ్ళందరికీ ఏం సమాధానం చెప్పాలి? ఒరయ్యా, ఏడ్చేద్దాం రయ్యా. ఆ చిట్టి వాళ్ళందరూ వచ్చి మన ఇంటి మీద పడేలాగా ఉన్నారు. మీ అమ్మ ఒక్క ముద్దు కూడా ముట్టకుండా ఏడుస్తున్నది. దాన్ని అలాగ చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుందిరా అయ్యా. మీరేం దిగులు పడకండి మావయ్య, వాళ్ళ సంగతి మేం చూసుకుంటాం. ఈ బస్తీలో ఎవరికీ ఎలాంటి అన్యాయం జరగదు. బాధపడతా కూకుంటే మన బాధలు తీరతాయంటే లేచి కాస్త కూడి తినవే. నిన్ను అలాగ చూడలేకపోతాను ముత్యాలు. ఇదిగో ముత్యాలు, నువ్వు తినకపోతే పిల్లలు కూడా పస్తులు ఉంటారు. కూసింత ఆలోచించవే. వాడు మంచోడు అంటున్నావు, నమ్మకస్తుడు అంటున్నావు. మరి మన గురించి బాగా తెలిసిన వాళ్ళు ఎవరైనా ప్లాన్ చేసి చేయించుంటారా? మమ్మీ, దీపక్, ఏమైంది? విరూపాక్షి కనబడిందా? లేదు మమ్మీ, కుదరలేదు. కానీ 1 or 2 days లో మొత్తం ఇన్ఫర్మేషన్ లాగుతాను మమ్మీ. అంత కాన్ఫిడెంట్ గా ఎలా చెప్తున్నావురా? ఆ హాస్పిటల్లోకి ఎంటర్ అవ్వడం చాలా కష్టం మమ్మీ. నేను డాక్టర్ వేషంలో వెళ్ళాను, కానీ విరూపాక్షి అత్త గురించి చిన్న క్లూ కూడా దొరకలేదు. మరెలారా? ఆ విరూపాక్షి జాడ తెలియనంత వరకు మనం టెన్షన్ తోనే చావాలి. భయపడాల్సిందేం లేదు మమ్మీ. అక్కడ ఒక నర్సుని లైన్లో పెట్టాను. వెంటనే అడిగితే ఇబ్బంది అవుతుందని జస్ట్ మాటలు కలిపాను. ఈ రోజు మాటలు కలిపావు, రేపు కళ్ళు కలుపుతావు, మర్నాడు మందారానికి పట్టిన గతే పట్టిస్తాను అంటావు, అంతేనా? చిచి, ఏంటి మమ్మీ నువ్వు కూడా? అదేదో పొరపాటున జరిగిపోయింది. చేసిన ఒక్క తప్పుకే అష్ట కష్టాలు పడుతున్నావు. మళ్ళీ అలాంటి తప్పు జరిగితే ఏం నుయ్యో గొయ్యో చూసుకుని చావాలంతే. బా, అలాంటిదేం లేదు మమ్మీ. విరూపాక్షి అత్తయ్య ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి మాత్రమే చేశాను. సరే, ఆ విరూపాక్షి అడ్రస్ తెలుసుకునేంత వరకు ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. నాకు విరూపాక్షి ఎక్కడుందో తెలియాలి. దానంతూ నేనే చూడాలి. ఏంటక్క విరూపాక్షి విరూపాక్షి అంటున్నావు? ఏం లేదు తమ్ముడు. ఆ పూజారొచ్చి విరూపాక్షి గురించి చెప్పి వెళ్ళినప్పటి నుంచి నువ్వుగా లేవు. ఆ విరూపాక్షికి ఏం కావాలో మన జీవితంలోకి మళ్లీ రాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాను తమ్ముడు. అదే పని మీద దీపక్తో మాట్లాడుతున్నాను. మనకి సంబంధం లేని వ్యక్తుల గురించి మనం ఆలోచించడం ఏంటక్క? మనం అలాంటి వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళ విలువను పెంచకూడదు. అది కాదు తమ్ముడు. నీ పేరు మీద పూజలు చేయిస్తున్నట్టు, అన్నదానాలు చేయిస్తున్నట్టు చెప్పి నీ మనసు గెలుచుకునే ప్రయత్నంలోనే కదా ఆ పూజారిని పంపించింది ఆ వగలాడి. లివిటక్క, ఆ వ్యక్తి ప్రస్తావన ఇంట్లోనే కాదు, ఎక్కడా వినపడకూడదు. మీరు అనవసరంగా తన గురించి ఆలోచించి నా మనసులో మీరు దిగజారిపోకండి. అర్హత లేని మనుషుల గురించి ఆలోచించడం మన మూర్ఖత్వం. నా కోసం తాగడానికి మందు తెప్పించుకున్నాను, కడుపులోకి తిండి తెప్పించుకున్నాను. కానీ నీ కడుపు నింపడానికి చార్జర్ తెప్పించుకోలేకపోయాను. నువ్వేమో ఆఫ్ అయిపోయావు. ఇప్పుడు నాకు ఎంటర్టైన్మెంట్ ఎవరిస్తారు? రాజు,
ఎక్కడున్నారు అమ్మాయి గారు? అమ్మాయి గారు, ఫుడ్ మందు కూడా ఉందంటే ఖచ్చితంగా వాడు ఇక్కడే ఎక్కడో దాక్కొని ఉంటాడు అమ్మాయి గారు. పద 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 పద. నువ్వు ఇక్కడ ఉండడం సేఫ్ కాదు, నేను ఇంకొక ప్లేస్ లో ఉంచుతాను. నాకెందుకో భయంగా ఉంది రేణుకా గారు. దొరికితే ఆ రాజు నన్ను బతకనిస్తాడా? అయ్యో, నువ్వు దొరికితేనే కదా భయపడాల్సింది. గదంతా నేను చూసుకుంటా కదా. ముందుకు నుంచి వెళ్దాం పద. రా. ఎన్ని కుట్రలు చేశారు, ఎన్ని కుతంత్రాలు చేశారు. ఈ రోజుతో మీ కుట్రలకు కుతంత్రాలకు స్వస్తి పలికి మందారం మెడలో తాళి కట్టడానికి రెడీగా ఉండు దీపక్. మీరు కూడా మీ కొడుకుతో కలిసి ఆడిన ఆటలు మానేసి మీ మనవడితో ఆడుకోవడానికి సిద్ధంగా ఉండండి. హే రూపా, ఎంత గింజుకున్నా ఈ రోజే అత్తయ్యా. రేపటి నుండి నేను చెప్పింది చేయాల్సిందే. నేను చస్తే దాన్ని నా కోడలుగా యాక్సెప్ట్ చెయ్యను. అయితే చావడానికి రెడీగా ఉండండి. రేయ్, నీ అంతు చూస్తారా? నిన్ను వదిలిపెట్టను. ఏ అరిగిపోయిన రికార్డ్ లాగా ఎన్నిసార్లు చెప్తావరా ఈ మాటలు? అంతా నీ వల్లే. నువ్వు ఈ కొంపలు అడుగుపెట్టినప్పటి నుంచి నా బతికిలా అయిపోయింది. నేనేం చేశాను దీపక్ బాబు? అయినా మీ బతుకేం తక్కువ? నా బతుకు కదా ఎటూ కాకుండా పోయింది. అయినా నేను టచ్ అయితేనే ఏదో పురుగును చూసినట్టు చూస్తున్నారు. నీ పేరు వింటేనే కంపరంగా ఉంటుంది. నిన్ను చూస్తే ఒళ్ళంతా జరులు పాకినట్టు ఉంటుంది. అలాంటిది వచ్చి మీద పడుతున్నావు. మీద పడుతున్నానా? అన్నీ మర్చిపోయి మాట్లాడుతున్నారు. నేను ఇంటికి పని మనిషిలానే వచ్చాను. వచ్చిన పని చేసుకున్నాను. మీరే ఇష్టపడ్డానని వెంటపడి నా స్పర్శ కోసం కుక్కల ఆశపడి మిమ్మల్ని నమ్మినందుకు గొప్పగా చెప్పుకోవడానికి నన్ను తల్లిని చేశారు. వాణ్ణి తండ్రి లేని బిడ్డని చేశారు. తల్లి బిడ్డ అన్నావంటే చంపేస్తా. నేనొక్కనే తప్పు చేసినట్టు మాట్లాడుతున్నావు. రెండు చేతులు కలిస్తేనే చప్పట్ల శబ్దం వస్తుంది. ఒక్క చేత్తో రాదు. ఇది కూడా అంతే. అంత మాత్రానికే న్యాయం కావాలని నా జీవితం నాశనం చేస్తావా? మీరు నాకు తోడుగా ఉండి ఇంకో బిడ్డని ప్రసాదించమని అడగట్లేదు బాబు. తాళి కట్టి ఉన్న బిడ్డకి తండ్రిగా ఉండమంటున్నాను. చూసారా అమ్మాయి గారు వాడి పొగరు? ఒక ఆడపిల్ల ముందు ఎంత పొగరు చూపిస్తున్నాడు. ఆ పావును తీసుకురండి అమ్మాయి గారు, వాడికి భయం కూడా చూపిద్దాం. రేపు డిఎన్ఏ టెస్ట్ అయ్యేలోపు నీ అంతు చూస్తా. పాం 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 పాం. నన్ను కాటేసేలా ఉంది. ఎక్కడ పావు? పావు లేదు, ఏమీ లేదు. అంతా నీ భ్రమ. అయ్యో, నాకు తెలుసు మమ్మీ. రేపు నేను గుడికెళ్ళి సర్పదోష నివారణి పూజ చేయించుకుంటా. అప్పుడు గాని ఆ బిడ్డకి నువ్వే తండ్రివని రుజువైపోతుంది. అది రేపు డిఎన్ఏ టెస్ట్ అయినా కూడా అవుతుంది కదా మమ్మీ. ఇది మా ఇంటి సమస్య, నీకే సంబంధం లేదు. వెళ్ళి నీ పని చూసుకోమ్మా, వెళ్ళు. అది కాదు మావయ్య, మీరు బాధలో ఉంటే ఎలా వదిలేస్తాను చెప్పండి. నువ్వు మమ్మల్ని ఓదారుస్తున్నట్టు లేదమ్మా, ఇంకా గుచ్చి గుచ్చి చంపుతున్నట్టు ఉంది. పోనీ
నా దగ్గర తీసుకోవడం ఇష్టం లేకపోతే రూపకు చెప్పి వాళ్ళ నాన్న దగ్గర తీసుకురమ్మని చెప్పొచ్చు కదా. మీరంత కష్టపెట్టినప్పుడు పెద్దయ్య గోరే వచ్చి స్వయంగా చెక్కిచ్చినప్పుడు తీసుకోకుండా ఇది నా ఇంటి సమస్య నేనే తీర్చుకుంటానని వద్దని చెప్పిన తీరు చూస్తే తెలియట్లేదా అమ్మాయి గోరు ఎట్టాంటిదో అని. ఇప్పుడు కూడా అంతే. మా కోడలు సమర్థవంతురాలని మేమంతా అనుకుంటున్నాం. ఈ కుట్ర వెనక ఎవరున్నా నా కొడుకు కోళ్ళలో కనిపెడతారు, ఆ డబ్బులు తీసుకొస్తారు. ఏంటి వీళ్ళని భయపెడదామని వస్తే వీళ్ళు నన్ను భయపెడుతుండ్రు. బాధలో కూడా అంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు. వీళ్ళ కాన్ఫిడెన్స్ చూస్తుంటే నిజంగా కనిపెట్టేస్తారేమో. ఏదైనా అవసరమైతే నాకు చెప్పండి. నువ్వేటి బాధపడకు ముత్యాలు. రాజు రూపాయి ఎక్కడున్నా మన గురించే ఆలోచిస్తారు. ఆ తెంగరదేదో నోటికొచ్చినట్టు వాగుతుంటది, నువ్వేటి పట్టించుకోమాక. రేణుకా, ఏం దాటినా ఇక్కడ మాయమై అక్కడ ప్రత్యక్షం అవ్వడు కదా. రోడ్డు మీదనో బస్సులోనో ట్రైన్లోనో ప్లైన్లోనో కదా పోయి ఉంటాడు. ఆధారాలు అయితే ఉంటాయి కదా, దొరకపోడు కదా. అరే నేనేదో మీకు సాయం చేద్దామని వస్తే నా మీద దొరుకుతావింది రాజు. అయినా మా మావయ్య అత్తయ్య ఎలా బతికినోళ్ళు ఇప్పుడు ఎట్లా బతుకుతుర్రు తేడా తెలియట్లేదా? అంతాకి అమ్మాయి గారు వచ్చినప్పటి సందే ఈ కష్టాలన్నీ ఓసారి యాద తెచ్చుకోండి. రేణుకా, నువ్వు మాకు సాయం చేయకపోయినా పర్వాలేదు గాని మా మనసుల్లో ఇషం నింపడానికి ప్రయత్నించమాక. మా వరకు మేము అమ్మాయి గారు మా కోళ్ళు అయిన తర్వాత మేము చాలా గౌరవంగా ఉన్నాం, ఆనందంగా ఉన్నాం, అంతే. అయ్యో మావయ్య, నేను ఆ ఉద్దేశంతో అనలేదు మావయ్య. నన్ను తప్పుగా అనుకోకండి మావయ్య, ప్లీజ్ మావయ్య. అత్తయ్య నన్ను నమ్మండి, వాణ్ణి తీసుకొచ్చే పూచి నాది. ముందు ఈ ముద్ద తినండి అత్తయ్య. నా కోసం తినండి అత్తయ్య, ప్లీజ్. అత్తయ్య ప్లీజ్. అయ్యో నీళ్ళు నీళ్ళు. అమ్మా అయ్యో మంచినీళ్ళు మంచినీళ్ళు. అమ్మా అత్తయ్య అనుకున్నట్టుగానే ఇదంతా రేణుకే చేసింది రాజు. బాగా అర్థమైంది అమ్మాయి గారు. ఇప్పుడే ఆ రేణుకా సంగతి చెప్తాను. హే ఆగు రాజు. నన్నెందుకు ఆపుతున్నారు అమ్మాయి గారు? అసలు ఈ రోజుతో ఆ రేణుకా సంగతి తేల్చి పారేస్తాను. ఒకసారి కూల్గా ఆలోచించు రాజు. నువ్వు వెళ్ళి రేణుకని తిట్టినా లాగిపెట్టి పీకినా తన హట్ అవుతుంది. నిజం ఒప్పుకోకపోగా ఆ చిట్టీలోని ఎట్టైనా పారిపోమంటుంది. అప్పుడు అత్తయ్య నిర్దోషని, ఏ తప్పు చేయలేదని నిరూపించలేం రాజు. అది కాదమ్మాయి గారు, తన కోపం ఉంది నా మీద, మీ మీద. మధ్యలో మా అమ్మ ఏం చేసింది?
ఆవిడెందుకు ఇంతలా బాధ పెట్టడం? నేను రేణుకాని ఒక్క మాట అన్నా మా అమ్మ సహించేది కాదు, మాట పడినిచ్చేది కాదు. అలాంటి మా అమ్మ చేత కన్నీళ్లు పెట్టిస్తుందా? ఇంక ఇవన్నీ ఆలోచించినా వేస్ట్ రాజు. తన ఫోన్లో అడ్రస్ చెప్పింది కదా, మనం ఎంత త్వరగా అడ్రస్కి వెళ్తే అంత తొందరగా వాణ్ణి పట్టుకోవచ్చు. సరే అమ్మాయి గారు, వాడిని తీసుకొచ్చి ఎవరైతే మా అమ్మని తిట్టారో వాళ్ళ చేత క్షమాపణ చెప్పిస్తాను. పద. ఇదేంటమ్మాయి గారు, డోర్ లాక్ చేస్తుంది? E85 ఇంట్లోనే ఉంటాడని ఇందాక రేణుక ఫోన్లో మాట్లాడింది కదా. కొంపతీసి మనిద్దరికి రేణుకే ఇదంతా చేసిందని తెలిసి దొరికితే రేణుకకి ప్రాబ్లం అవుతుందని వాణ్ణి ఇక్కడి నుంచి మార్చేసిందా? నాకు అది అర్థం కావడం లేదు అమ్మాయి గారు. ఛా! రాజు ఎవరి భర్తనో రాజుకు తెలుసు, నాకు తెలుసు. మీరు కోడలుగా ఫీల్ అవుతున్న అమ్మాయి గారికి కూడా బాగా తెలుసు. కోడలుగా ఫీల్ అవటం ఏంటి? అమ్మాయి గారు మా కోళ్లే. పగటి కలలు కనడం మానేయండి మావయ్య. నేను ఇక్కడ రాజు కోసం రాత్రింబవళ్ళు పరితపిస్తుంటే మీరు చిట్టి డబ్బులతో నా రాజును దుబాయ్ పంపడానికి చూశారు. అది నాకేమాత్రం నచ్చలేదు. అందుకే ఆ గోవిందుతో కలిసి ప్లాన్ చేసిన. నా నుండి తప్పించుకొని పారిపోవడం అంత ఈజీ కాదు. రాజు నాకు కావాలే. రాజు లేకపోతే నేను లేను. రేణుక, ఇంత జరిగినాక కూడా ఇంకా రాజు రాజు అని పడి సస్తానేందే? అత్తయ్య, డబ్బులన్నీ ఇందులో ఉన్నాయి, వాళ్ళకిచ్చేసేయండి. ఇదిగోమ్మా మీ డబ్బు. మమ్మల్ని క్షమించి ముత్యాలు, నిన్ను తప్పుగా అర్థం చేసుకుని నానా మాటలు అన్నాం. ఏం పర్లేదు, ఆ పరిస్థితుల్లో ఎవరైనా అట్టగే మాట్లాడతారు. వెళ్ళొస్తాము. నా కోడలు బంగారం. ఇంక పదండి అత్తయ్య, లోపలికి వెళ్దాం. ఇగో ఇట్లాంటి ఆఫర్ మళ్ళీ మళ్ళీ రాదు. జర సోంచాయించు. చూడండి, మినిస్టర్ గారి మనుషులని ఇన్ని మాటలు చెప్తున్నా వింటున్నా. ఇంకా చెప్పాలని ప్రయత్నిస్తే మినిస్టర్ గారికి కంప్లైంట్ ఇస్తా. అలా మాట్లాడకండి డాక్టర్. ఇది నా బిడ్డ జీవితం. ఇప్పుడు వీడి జీవితం మీరిచ్చే DNA రిపోర్ట్స్ మీదే ఆధారపడింది. కుదరదండి. మీరు మీ బిడ్డ జీవితం గురించి ఆలోచిస్తున్నారు, అక్కడ ఇద్దరు జీవితాలు. మీరు కూడా ఆలోచించాలి. నీ సలహా కోసం ఎవడు రాలా, నీ సాయం కోసం వచ్చినాం. చేస్తే సాయం చేయండి, లేకపోతే లేదు. ఏం చేయాలో మాకు బాగా ఎరక. ఈ దారి ఒకటే కాదు, 1,00,000 దారులు ఉన్నాయి. అయితే నా దారిని నన్ను వెళ్ళనివ్వండి. డాక్టర్, ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయనీకి లేదు. గా డాక్టర్ పని డాక్టర్ని చేయనీయండి, మన పని మనం చేద్దాం. టెన్షన్ తో నా బుర్ర బద్దలైపోతుంది. అసలు ఏం చేయాలో అసలేం తోచట్లేదు. ఇగో మీరేం టెన్షన్ పడకుండ్రి, నేను ఏదో ఒకటి ఆలోచిస్తా. నేనున్నా కదా.
మమ్మీ ఆ మందారాన్ని పెళ్లి చేసుకున్నట్టు, ఆ మందారంతో పాటు ఇళ్లలో పాచి పనులు చేస్తున్నట్టు ఆలోచన భరించలేకపోతున్నాను మమ్మీ. అదంతా నీ భ్రమరా దీపక్. ఊరికి భయపడకు. నాకు కూడా ప్రతిరోజు రూప నా కోళ్లైనట్టు, ఈ ఆస్తి మొత్తానికి నువ్వు వారసుడు అయినట్టు ఆలోచనలు వస్తున్నాయి. అలా అని అవేమైనా నిజం అవుతాయా? మనం ఏది ఎక్కువ తలుచుకుని భయపడితే అవే తరచుగా ఆలోచనలు వస్తుంటాయి. అయితే నేనెప్పుడు రూప గురించి ఆలోచిస్తాను, కానీ రూప్ ఒక్కసారి కూడా కల్లోకి రాలేదు ఎందుకు మమ్మీ? ఆ డాక్టర్ రిపోర్ట్స్ మార్చడానికి ఒప్పుకోకపోవడంతో నాకు చాలా భయంగా ఉంది మమ్మీ. భయపడుతూ కూర్చుంటే ఇలాంటి భ్రమను కూడా భయపడతాయి దీపక్. నువ్వు ధైర్యంగా ఉండు. చివరి క్షణం వరకు మన ప్రయత్నం మనం చెయ్యాలి. ఏ క్షణం ఏమైనా జరగచ్చు. మనం చెయ్యాల్సిందల్లా మన మీద మనం నమ్మకం పెట్టుకుని ఉండడమే. నాకైతే నమ్మకం లేదు మమ్మీ. నా బతుకంతా నాకు 3Dలో కనిపిస్తోంది. అయితే 3Dలో నీ బతుకును చూస్తూ కూర్చో మమ్మీ. లేకుంటే ఏం దీపక్, నేనున్నాను కదా. నేను బాగా ఆలోచించి ఒక స్కెచ్ వేశాను. మోస్ట్లీ ఆ స్కెచ్ కూడా 3Dలోనే ఉంటుంది. చూసి తరిద్దువు గాని. వెళ్ళి ఫ్రెష్ అవ్వు. ఆ డాక్టర్ ఇంటికి రావడానికి బయలుదేరి ఉంటాడు. అక్కడ నా మనుషులు పైకి పంపడానికి రెడీగా ఉండుంటారు. నువ్వెందుకురా భయపడుతున్నావు? ఆ రేణుక ఏ పాటికే ఆ డాక్టర్ని మడతెట్టేసి ఉంటుంది. ఇంకెలా వస్తాడు? రిలాక్స్. అక్క, ఇప్పటి వరకు నేను నీ తమ్ముణ్ణి. డాక్టర్ గారు వచ్చి రిపోర్ట్స్ చూపించాక ఆ కాసేపు మాత్రం న్యాయాధికారిని. దీపక్ మీద ఎన్నోసార్లు ఆరోపణ వచ్చింది. ఏమో నిజమేనేమోనని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు వినబోయే నిజాన్ని జీర్ణం చేసుకోవడానికి తల్లిగా నువ్వు సిద్ధంగా ఉండు. కొన్నిసార్లు అనుకున్న మన నమ్మకం నిలబడకపోతే తట్టుకోవడం కష్టం అవుతుంది. తమ్ముడు, నేనిప్పటికీ దీపక్ తప్పు లేదని అనుకుంటున్నాను. ఒకవేళ ఉందని తేలితే నీ ఇష్టం. నువ్వు ఏ శిక్ష వేసినా వాడు సిద్ధంగానే ఉంటాడు. ఏదైతే అదయింది. రిపోర్ట్స్ రాని తమ్ముడు. మందారం, నువ్వు దోషివా నిర్దోషివా అని తేలడానికి ఇంకా కాసేపు మాత్రమే సమయం ఉంది. అసలు పెద్దయ్య, డాక్టర్